నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేన మీటింగ్ పెట్టుకుంటా అంటే పర్మిషన్ ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మళ్ళీ కేటీఆర్ గారు మళ్ళీ వ్యాఖ్యలు చేస్తూ ఇది మీ జాగీరా అన్నట్టు మాట్లాడుతాం చూస్తున్నాం. సో వాస్తవానికి ఇద్దరి వర్షాన్ని ఎలా చూడాలి? చెల్లేమో మూతిపళ్ళు రాళ్ళు కొడతా అంటారు. వీళ్ళు అక్కడ పోవచ్చు, వాళ్ళు ఇక్కడికి రావచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, కానీ సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటే ఊరుకోం. అన్నేమో ఎవరు అడ్డుకున్నారు, ఆయన గతంలో పోటీ చేశాడు, మేము అడ్డుకున్నామా, కానీ సెక్రటేరియట్లో ఏలు పెడతామంటే ఒప్పుకోం. సో మొత్తానికి ఇద్దరు వచ్చి సెక్రటేరియట్ దగ్గరికి రావద్దు అంటున్నారు. సో గెలిస్తే సెక్రటేరియట్కే కదా సార్ రావాల్సింది. దానికి ఆయనే సమాధానం చెప్పాడు. పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడు, నేను అక్కడే అధికారం కోరుకోని వాడిని ఇక్కడెందుకు నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటే, నా ప్రయాణం, నా ప్రస్థానం, జనసేన ప్రస్థానం అధికారం కోసం కాదు, మార్పు కోసం, ప్రజల కోసం. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు, ఇది దగ్గర దగ్గర నీకు 2009లోనే చిరంజీవి చెప్పాడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. ఆ రోజు అసలు ఆయన సామాజిక తెలంగాణ అన్నాడు. ఇప్పటికీ సామాజిక తెలంగాణ అంటూ ఇవాళ ఒక బలమైన నినాదం వినిపించింది ఎవరు? చిరంజీవి. అతను అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ మొత్తం అందరికి టికెట్లు ఇచ్చాడు. ఆయన ఒక సవాల్ చేశాడు చిరంజీవి, నేను 100 సీట్లు బీసీలకు ఇస్తా, మీరు ఇస్తారా అన్నాడు. కేసీఆర్, చంద్రబాబు మహాకూటమి అప్పుడు వీళ్ళందరూ కలిసే పోటీ చేశారు. రాజశేఖర రెడ్డి బతుకున్నాడు కాంగ్రెస్ తరఫున, వాళ్ళు ఇవ్వలేదు బీసీలకి 100 సీట్లు, చిరంజీవి ఇచ్చాడు 105 సీట్లు. ఆ రోజు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం ఏంటి 18% సీట్లు ఓట్లు వచ్చాయి, 17 సీట్లు కొట్టారు. చిరంజీవి గెలిచిన 17 సీట్లలో 2 సీట్లు తెలంగాణయే, 2 ఎమ్మెల్యేలు గెలిచారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్, బాల్కొండ అనిల్ కుమార్, ఒక 8 సీట్లలో వాళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చారు. ఎక్కడో దాకెందుకు నీకు వేణుగోపాలాచారి, మాజీ కేంద్ర మంత్రి, సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా లేకపోతే పార్లమెంటు సభ్యుడిగా ఎస్ వేణుగోపాలాచారి జస్ట్ 183 సీట్లతో ఓట్లతో బయటపడ్డాడు. ప్రజారాజ్యం అభ్యర్థి మీద ఎంత ఓట్లతో? 183. ట్రయాంగులర్ ఫైట్ అప్పట్లో ముగ్గురు మధ్య నడిచింది. అంతటి టఫ్ ఫైట్లో కూడా నేను అంటోంది అదే, ఏది అటు నాంపల్లి, వరంగల్ ఈస్ట్, నారాయణ్ ఖేడ్, ముధోల్, మంథని, నిర్మల్, బాల్కొండ, అరే ఇన్ని సీట్లలో వాళ్ళ బలం మనం చూసాం. ఎందుకంటే గ్రామాన మెగా ఫ్యాన్స్, అటు చిరంజీవి, ఇటు జనసేన, లేకపోతే పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వాళ్ళు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇబ్బందుల్లో పడ్డా, విపత్తులు వచ్చినా భూరి విరాళాలు ఇస్తారు. నిన్న కూడా చెప్పాడు కదా, నేను మొన్న వరదల్లో ₹1 కోటి ఇచ్చానన్నాడు. గద్దర్ గురించి కూడా ప్రస్తావించాడు నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో. తనకున్న అతనితో ఉన్న వ్యక్తిగత అనుబంధం ఏది, నన్ను అసలు తంబి అని కలవరిచ్చేవాడు. అసలు ఒక పెద్ద లెటర్ రాశాడు నాకు. ఆ లెటర్ నేను అసలు రిలీజ్ కూడా నేను ఎవరికి చూపించలేదు. ఆయనే ఆ లెటర్ని ఆడియో రూపంలో ఒక ఛానల్కి చదివి వినిపించాడు. ఆ రోజు ఆయన ఆటోలో తిరగలేకపోతున్నాను, బుల్లెట్ ఇంకా అక్కడే ఉంది తంబి అంటే 48 గంటలు ఆయన కారు కొనిచ్చాను. దానికి పొన్నం ప్రభాకర్ ఏమంటాడు, ఇప్పుడు క్షమాపణ చెప్పు గద్దర్కి అంటాడు. కారు కొనిచ్చి అహంకారం నీదంటాడు. తనకున్న అనుబంధం అతను చెప్తే అది నీ కంటికి అహంకారం లాగా కనపడితే. సరే, ఇప్పుడు గద్దర్ గారు గతంలో మాట్లాడిన అన్ని కూడా చాలా పెద్ద వైరల్ అవుతున్నాయి. ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారితో ఆయనకున్నటువంటి ఒక సన్నిహిత అనుబంధం ఏదైతే ఉందో, నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ జేబులో ఉన్నటువంటి డబ్బులు చాలా స్వేచ్ఛగా తీసుకునేంత మా ఇద్దరి మధ్యన ఆ బంధం ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరికి క్షమాపణ చెప్పాలి సార్? ఇప్పుడు ఇవాళ ఏంటి నేను అంటోంది అదే, ఏది వాళ్ళొక ప్రజల పట్ల ప్రేమ, మమ్మల్ని ఇంత చేశారు, మా కుటుంబాన్ని ఇంత నిలబెట్టారు ప్రజలు, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి. ఒక మార్పు కోసం ఆ రోజు చిరంజీవి అయినా, ఈరోజు పవన్ కళ్యాణ్ అయినా, ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశాడు, శేషేంద్ర శర్మ కవిత ఒకటి వదిలాడు, ఏ రస్తాలో అయితే అపజయం కూడా అగ్నిగుండంలా మండుతుందో అన్నాడు, సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో. అపజయాలే, పవన్ కళ్యాణ్ ఏమి విజయాలు కాదు కదా. ఇప్పుడు మనం చూసాం, కేటీఆరే అన్నాడు ఇప్పుడు ఈరోజు కూడా, ఓడిపోయావు గతంలో,
పోటీ చేసావు కదా, 2023లో ఎన్నికల్లో పోటీ చేసావు కదా, బీజేపీతో కలిసి పోటీ చేసావు కదా, తెలుగుదేశం కూడా పోటీ చేసింది కదా అని ఆయన మాట్లాడుతూ, సరే పోటీ కాదు ఇక్కడ, అక్కడ పోటీ చేశాడు ఆంధ్రప్రదేశ్లో అపజయాలే. పవన్ కళ్యాణే 2 చోట్ల ఓడిపోయాడు. 128 స్థానాల్లో పోటీ చేస్తే దగ్గర నాకు తెలుసు 118 డిపాజిట్లు పోయినాయి. ఒక్కడు గెలిస్తే ఆ ఒక్కడిని జగన్ ఎత్తుకుపోయాడు. అపజయాల్లో అగ్నిగుండం పుట్టించాడు. మొన్న 21 సీట్లు పోటీ చేసి 21 గెలిచి పారేశాడు 100%. 2 పార్లమెంట్ స్థానాలు పోటీ చేసి 2 గెలిచాడు. అదే నేను అంటోంది, వాళ్ళ అతను ట్వీట్ చేశాడంటే అపజయాల్లో అగ్నిగుండం మండిస్తాడని. అప్పుడు ఈ భయం ఎవరు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? సార్ ఎందుకని సార్ కేసీఆర్ ఫ్యామిలీ ఇక్కడ ఎక్కువగా భయపడుతుంది? వాస్తవానికి అటు జగన్ భయపడుతున్నాడు, జగన్ వల్లే ఈ యొక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ, దాని తర్వాత కల్వకుంట్ల కవిత ఇష్యూ, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా. అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వేసిన కుట్రకి ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకోవాలా? వీళ్ళు ముగ్గురు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? అసలు యాక్చువల్గా ఆయన ఏదో ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాడు. అక్కడ పెట్టుకున్నాడు, ఏపీలో సాధకులతో సమావేశం పెట్టుకున్నాడు. సభ్యత్వ మరి అది 150 మంది సభ్యులతో ప్రారంభమైందంట ఆ పార్టీ. అట్లాంటిది ఇప్పుడు మరి అసలు 21 లక్షలకి చేరుకుందంట సభ్యత్వం. అంటే ఇప్పుడు ఇవాళ వాళ్ళకి సాధకులతో సమావేశం ఏపీలో పెట్టుకున్నాను, తెలంగాణలో కూడా 1,00,000 సభ్యత్వం చేర్చారు అని వాళ్ళతో ఏదో కొంచెం స్ఫూర్తిని నింపుదామని ఆయన మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవటం, కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వకపోవటం, ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు, లేకపోతే ఆ జర్నలిస్టు సంఘాల బూతులు చూసావుగా. మళ్ళీ ఊగిపోయాడా? నిన్న మీటింగ్లో చాలా రోజుల తర్వాత చూసావా ఊగుడు? మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడా? అవును సార్. ఇక్కడ నాకెందుకో అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్, ఇటు కేటీఆర్, ఈ ముగ్గురు ట్రాప్లో రేవంత్ రెడ్డి పడ్డాడా? ఎందుకని చెప్పి నిన్న పర్మిషన్ ఇవ్వలేదు. వాస్తవానికి ఎన్నో రకాల పార్టీలు కావచ్చు, లేదా కుల సంఘాలు కావచ్చు, వీళ్ళంతా మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు జనసేనకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? అంటే ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే రేవంత్ రెడ్డి కూటమిలో భాగం అని చెప్పి మళ్ళీ విమర్శలు పాలవుతాడని చెప్పి ఇవ్వలేదా? ఎలా చూడాలి? నిజంగా ట్రాప్లో పడ్డాడా? గతంలో కూడా బనకచెర్ల దగ్గర కూడా ఇదే జరిగింది. మీరేమంటారు? నిజంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చర్చించాల్సింది దేని మీద? పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద చర్చించాల్సింది, తెలుగుదేశం మీద, చంద్రబాబు మీద, మోడీ మీద, బీజేపీ మీద, తెలంగాణ తల్లిపై. ఇవాళ చర్చించాల్సింది పరిపాలించిన పార్టీల మీద, పరిపాలించని పార్టీల మీద. మనం చూసాం ఎవరు పరిపాలించారు. 10 ఏళ్ళు కేసీఆర్, అదే టీఆర్ఎస్ 5 ఏళ్ళు, బీఆర్ఎస్ 5 ఏళ్ళు. ఏంటి ఆయన 10 ఏళ్లలో 100 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో మునిగింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలన వైఫల్యమా, విజయమా? మనం అడుగుతోంది కాదు, అసలు తెలంగాణ ప్రజల్లో చర్చ అది కదా ఇవాళ జరగాల్సిన విశ్లేషణ, జరగాల్సిన సమీక్ష. అవినీతి కుంభకోణాలు, అటు తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్, కూతురు కవిత జైలుకి వెళ్ళింది. హరీష్ రావు 100 కోట్లు పాల వ్యాపారం అంది. కవితే బయటపెట్టింది హరీష్ రావు అవినీతిని. కవితే బయటపెట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యొక్క భూ కబ్జాలని. ఎవరు? జగదీష్ రెడ్డి కానీ, మాధవరం కృష్ణారావు కానీ, మొత్తం ఆ ఎమ్మెల్యేలు అందరూ ఎవరెవరు ఎంతెంత భూములు కబ్జా చేశారు, ఎన్ని 100 కోట్లు సంపాదించారు చెప్తోంది ఎవరు? కవిత. ఇప్పుడు అక్కడ ఉన్నది అసలు ఆ సారు గతంలో ప్రజలు కష్టంలో ఉంటే వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ సారు ప్రజలు కష్టాల్లో మునిగి తేలుతున్నారు, రారు. మరమనిషి అని చెప్పేసి, మరమనిషి, తోడేళ్ళు, గుంటనక్కల మధ్య బందీ అంది, ఖైదీ అంది. కేసీఆర్ ఇవాళ ఏంటి కాళేశ్వరం ఆయనే విచారణ ఎదుర్కోవాల్సి రావటం, కమిషన్ పీసీ ఘోష్, అటు విద్యుత్ కొనుగోళ్ల స్కాములు, ఆ యాదాద్రి, ఆ భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి. రేవంత్ రెడ్డి మనం చూసాం, ప్రభుత్వం వరుసపెట్టి అన్ని ఎంక్వైరీలు చేపిస్తోంది. టెలిఫోన్ ట్యాపింగ్, ఇది కదా 10 ఏళ్లలో మీరు సాధించింది. దాని మీద చర్చ ప్రజల్లో. అందుకే కదా మిమ్మల్ని ఓడించింది. అసలు కేసీఆర్ ఓడిపోతాడని ఎవరన్నా ఊహించారా? బీఆర్ఎస్కి పరిస్థితి వచ్చుదని ఎవరన్నా ఆశించారా? 3వ స్థానానికి వెళ్ళిందంటే, 2 జాతీయ పార్టీలు తెలంగాణను ఆక్రమించాయంటే, 8 ఎంపీ సీట్లు కాంగ్రెస్, 8 ఎంపీ సీట్లు బీజేపీ. ఇంకెక్కడుందో మీకు ప్లేస్? అంటే ఇవాళ మీరు మీ పార్టీని, మీరు అస్తిత్వం మీరు ప్రమాదంలోకి నెట్టుకున్నారు.
బీఆర్ఎస్ ఆ తెలంగాణ అనే పేరే లేకుండా చేసుకున్నారు. జాతీయ పార్టీ అని మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్, ఆంధ్రాలో కూడా పెట్టారు సార్ పార్టీలు. ఉటికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టుగా అన్నాడు. ఆ మాట కూడా పవన్ కళ్యాణ్, మా ఇంట్లో నుంచి బయటకు చూస్తే మీ ఆఫీసే కనపడుద్ది, బీఆర్ఎస్ తోట చంద్రశేఖర్ మా పార్టీలో ఉన్నాడే మీ పార్టీలో తీసుకుంటే మేము స్వాగతించాం, అభినందించాం, నన్నెందుకు మీరు అడ్డుకుంటారు? గంటికి తిప్పేదేంటి సెక్రటేరియట్లో, ఆయన గంటి తిప్పుతాడా? అంటే తెలంగాణ సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడని భయమా? ఒక భయం కనపడుతోంది. 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్, ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్లో కానీ, 2.5 ఏళ్ళుగా అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డిలో కానీ, ఆయన ప్రభుత్వంలో కానీ ఎందుకు పొన్నం ప్రభాకర్ ఇంత నోరు పారేసుకోవాల్సిన అవసరం ఉందా? పెయిడ్ ఆర్టిస్ట్ అంటాడు, మోడీ స్క్రిప్ట్ చదివాడంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్, ఇది తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అన్నాడు కేటీఆర్. ఇప్పుడు ఈరోజు మాట్లాడుతూ నువ్వనేది ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ భూమిపుత్రుడే కాదా? ఖచ్చితంగా. అక్కడ భూమి సాగు చేస్తున్నాడా లేదా? అవును, కోడి చెరువు అక్కడ ఏది అక్కడ గోవులు పెంచుతున్నాడా లేదా? ఒక 60 ఉన్నాయంట గోవులు. అదేదో గడ్డి పెంచుతున్నాడు, ఒక ఫామ్ హౌసు. ఆయన ఏంటి ఇప్పుడు ఇవాళ తెలంగాణ భూమిపుత్రుడు, అందుకే అన్నాడు ఇది నా జాగీరే అని. తప్పేంటి? అసలు అనవసరంగా ఆయన కెలుక్కుంటున్నారు. అందుకే ఇవాళ అసలు జనసేన ఆయన ఏదో ధన్యవాదాలు సభ పెడదాం అనుకుంటే బాగా సభ్యత్వం జరిపించారు, థ్యాంక్స్, ఇంకా ఇదే స్ఫూర్తితో వెళ్ళండి అని తనేదో వాళ్ళని మోటివేట్ క్లాస్ ఇద్దామనుకుంటే మీరు అనవసరంగా ఎస్ పోటీ చేస్తా, జనసేన నిలబెడతా అని ఆయనతో పలికిచ్చింది ఎవరు? కవిత, కేటీఆర్, పొన్నం ప్రభాకర, ప్రొఫెసర్ నాగేశ్వర. సార్ ఇక్కడ ఇంకొక డౌట్స్ అన్నది, అటు తమిళనాడుకు సంబంధించి ఇలానే అణిచివేతకి గురైనటువంటి ఒక విజయ్ గారిని ఇప్పుడు సీఎంగా చూస్తున్నాం. సో మళ్ళీ ఎందుకో సేమ్ అటు సినీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదా అణిచివేతలు కావచ్చు, లేదా ఇలాంటివన్నీ కూడా చూస్తే అలాంటి సీన్ ఏమన్నా ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే కనిపిపోతుందంటే ఏం చెప్తారు? ఇక్కడ ప్రమాదం పవన్ కళ్యాణ్ రూపంలో పొంచి లేదు, ప్రమాదం చంద్రబాబు మోడీ రూపంలో పొంచి లేదు. బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు 12 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకి ప్రమాదం జన్జీ రూపంలో ఉంది. ఇవాళ కొత్త జనరేషన్ వస్తుంది, రేపు పొద్దున వాళ్ళే చక్రం తిప్పేది. 50% ఓట్లు ఆళ్ళయ్యానంట. రాబోయే ఎన్నికల్లో ఎవరు పాలకుడుగా ఉండాలి? సమర్థులు ఎవరు? సంక్షేమం ఎవరు అందిస్తారు? పేదరికం ఎవరు నిర్మూలిస్తారు? అభివృద్ధి ఎవరు చేస్తారు? జీవన ప్రమాణాలు ఎవరు మెరుగుపరుస్తారు? వాళ్ళే కాబోయే పాలకులు. వాళ్ళ జంజీ ఏంటంటే వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, పూర్తి పాజిటివ్ యాటిట్యూడ్, నో నెగటివిటీ. చెడు చూడరు, చెడు వినరు, చెడు మాట్లాడరు. ఇక రాబోయే జనరేషన్ అంతా కూడా మంచి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పవన్ కళ్యాణ్ చెప్పిన అదే, మోడీ చెప్పిన అదే, చంద్రబాబు చెప్పిన అదే. ఇవాళ ఏంటి, మేమే బాగుండాలి, జనం ఎట్లా పోయినా మాకు అవసరం లేదంటారా? ఈ భ్రష్టాచార రాష్ట్ర సమిత, లేకపోతే పరివార్ పార్టీయా? గతంలో వీళ్ళతో పడ్డ నిందలు, వీళ్ళ మీద వేసిన ముసుగులు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మాత్రం పూర్తి తెలంగాణలో చాలా పెద్ద సెన్సేషన్ రేపింది. అనవసరంగా రెచ్చగొట్టి టచ్ చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపించాల్సి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.